ఈరోజు వాక్య ధ్యానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఆమేన్. భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు ఈ ఆశీర్వచనమైన మాటలను పలుకుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితములో ఉండవలసినవి చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితములో సంతోషముతో నిండి ఉండాలి అంటూ ఉన్నాడు. పరిస్థితులు కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నా కానీ మీరు ఆనందించాలి అంటూ ఉన్నాడు. ఎందుకంటే మన సంతోషం దేవుని మీదే ఆధారపడి ఉంది, పరిస్థితుల మీద కాదు అని చెప్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో యెహోవా యందలి సంతోషము మీకు బలము అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఆలోచిస్తే దేవుని యందు సంపూర్ణులై ఎలా ఉండాలి అంటే విశ్వాసముతో ఎదగాలని, మన పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, ఆత్మీయంగా బలంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని దేవుడు కోరుకుంటూ మరి పౌలు భక్తుడి ద్వారా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకరినొకరు మీరు ప్రోత్సహించుకోండి, ఆదరణ కలిగి ఉండండి. సంఘములో ఆదరణ, ప్రేమ ప్రత్యేకముగా ఉండాలి అని చెప్తున్నాడు. బలహీనులైన వారిని బలపరచండి అంటున్నాడు. మీలో అసూయైన కానీ, గొడవలైన కానీ, పగైనా కానీ ఉండకూడదు, కానీ ప్రేమ కలిగి ఏకతత్వము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథము, మరి కీర్తనల గ్రంథం 133:1 రాయబడి ఉన్నది కదా. ఆ ప్రకారం మీరు జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. మన హృదయంలో శాంతి ఉండాలని, ఇతరులకు కూడా శాంతి సమాధానం రావాలని ప్రార్థించేవారిగా ఉండాలని, అట్టి ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని మొదటిగా విశ్వసించాలి, నమ్మాలి. దేవుని సన్నిధి మన జీవితంలో నిత్యము నిలవాలని ప్రార్థించాలి. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడి వద్ద నుంచే మనకు వస్తుందని తెలుసుకొని ప్రార్థించాలి. సంతోషంగా ఉంటే మనం ఏకత్వంగా ఉండగలం, సమాధానముగా ఉండగలం, శాంతిగా ఉండగలం. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మనకు నిత్యము తోడుండాలని, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నావో ఒక్కసారి ఈ వాక్యము ద్వారా విని నీవు పొందుకున్న మేలును అనేక మందికి పంపించేవాడిగా, నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని అనేక మందికి తెలియజేసేవాడిగా, నీ జీవితాన్ని ఒక సాక్షిగా మలుచుకొని ఆ సాక్ష్యము ద్వారా అనేక మందిని దేవుణ్ణి విశ్వసించేవారిగా నీవు చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, నేను మీ వద్ద ధనము కానీ మరి ఏది కూడా ఆశించటం లేదు, కానీ కేవలము ఈ దేవుని బలమైన మాటలను మాత్రమే ఇతరులకి పంచమని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు భక్తుడు పౌలు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సంఘానికి వెళ్ళి ప్రతి ఒక్క సంఘాన్ని బలపరుస్తూ అక్కడున్న పరిస్థితులను గురించి వివరిస్తూ తెలియపరిచాడో, అట్టి విధానంగా సేవకులందరూ సేవ చేయాలని నేను ఆశపడుతూ ప్రతిరోజు అందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాను. మరి అట్టి విజ్ఞాపన ధ్వని మరి దేవాది దేవుడు వినాలని, ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండాలని, శాంతి సమాధానముతో నిండి క్రైస్తవ జీవితము అంటే ఒక మాదిరిని చూపించేదిగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాడు. అట్టి ఆశను దేవుడు తీర్చులాగున, సహాయము చేయలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అయా, మేము ఏ పరిస్థితుల్లో ఉండా మీరు సంతోషంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సంపూర్ణులుగా ఉండాలని, ఆదరణ కలిగి ఉండాలని, ఏక మనసు కలిగి ఉండాలని, సమాధానముగా ఉండాలని, ప్రేమకు కర్త
సమాధానములకు కర్త అయిన దేవుని యొద్ద నుంచే మాకు నిత్యము దేవుని యొక్క ఆత్మ తోడై ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం వినుచున్న వారికి మాకును ఇంకా వినబోతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా అట్టి ఆత్మను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.